ఒకవైపు జాతీయ రాజకీయాల్లో కీలకమైన పరిణామాలు ఎన్డీఏ 12 ఏళ్ల పూర్తి చేసుకున్న సందర్భంగా అంటే ప్రధానమంత్రి వరుసగా 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎన్డీఏ సమావేశం జరిగింది. నిన్న అందరూ ప్రధాని కీర్తిని అంటే ఆయన సాధించిన విజయాలను ఒకసారి గుర్తు చేసుకున్నారు. అదే సందర్భంలో జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ ఇవాళ అత్యవసర సమావేశం నిర్వహించబోతోంది. మీనాక్షి నటరాజన్ రాజ్యసభ అభ్యర్థిత్వానికి సంబంధించిన నామినేషన్ను ఈసీ తిరస్కరించడంతో మళ్ళీ ఒక్కసారి భగ్గుమన్నాయి కాంగ్రెస్ పార్టీలో శ్రేణులన్నీ వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా పోరాటానికి సిద్ధమవుతున్నాయి. మరోవైపు కాక్రోచ్ జనతా పార్టీ కూడా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ మలివిడత నిరసనలకు దిగిపోతోంది. ఇదే జాతీయ రాజకీయాలు ఈ మలుపుల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ నిన్న ఢిల్లీలో ఏఎన్ఐకి ఇచ్చిన ప్రత్యేక పాడ్కాస్ట్లో అనేక కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అంటే గతంలోనే తెలంగాణలో పోటీ చేస్తున్నామని ప్రకటించేశారు. ఆయన ఇక్కడ సమావేశమా సభ, వాళ్ళు సమావేశం అంటున్నారు, కాంగ్రెస్ పార్టీ సభ అంది. ఒక 2000 మందితోనో 3000 మందితోనో సమావేశం పెట్టుకుంటాం. జూన్ 2 ఆవిర్భావ సభ నాడే, ఆవిర్భావ దినోత్సవం నాడే తెలంగాణలో తనకున్న లక్షలాది మంది కేడరు అలాగే నాయకులు ఎప్పటి నుంచో అడుగుతున్నారు ఇక్కడ మనం చెయ్యాలి అని. దానికోసం ఒక ప్రకటన చేయడానికో లేకపోతే శ్రేణుల్ని కలవడానికో అనుకుంటే తనని అడ్డుకుంటాననడం, అడుగు పెట్టనివ్వకూడదని చెప్పడం, ఇది ఎవరికైనా ఎలా హక్కు ఉంటుందని ఆ రోజు చాలా తీవ్రంగా పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. నిన్న ఇదే అంశానికి సంబంధించి మళ్ళీ ఒకసారి ఆయన మాట్లాడారు. తెలంగాణకి రాకూడదని, హైదరాబాద్లో అడుగు పెట్టకూడదని తన ఆపే హక్కు ఎవరికి ఉంటుంది? దేశంలో ఎవరైనా ఎక్కడైనా వెళ్ళి తమకిష్టం వచ్చిన పనులు చేసుకునే అవకాశం రాజ్యాంగం కల్పించినప్పుడు, ప్రజాస్వామ్యయుతంగా తన హక్కును తాను వినియోగించుకుంటున్నప్పుడు కాంగ్రెస్ ఎలా ఆపుతుంది? గతంలో ఎప్పుడు ఇటువంటి పరిస్థితి తనకు ఎదురు కాలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేశాక కానీ తెలంగాణలో ప్రాంతీయ విద్వేషాలు పెరిగాయని చాలా సీరియస్ కామెంట్ చేశారు ఆయన. తెలంగాణ విభజనకు సంబంధించి తన కామెంటు మళ్ళీ దాన్ని పునరుద్ఘాటించారు. తెలంగాణ విభజనకు తను వ్యతిరేకం కాదు, జరిగిన తీరు గురించి తను మాట్లాడానని చెప్పి. సో దాని మీద ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా మొదటిసారి మాట్లాడినప్పుడు రెస్పాండ్ అయింది. కానీ నిన్న జరిగిన పాడ్కాస్ట్లో మళ్ళీ ఆయన చేసిన కామెంట్స్ మీద ఇప్పటికైతే కాంగ్రెస్ పార్టీ ఇంకా స్పందించలేదు. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్, ఉత్తరాది దక్షిణాది డిస్క్రిమినేషన్ ఉంది, ఆ డిఫరెన్షియేషన్ చూపిస్తున్నారు, పదవులన్నీ కీలకమైన పదవులన్నీ కూడా ఉత్తరాది వారే తీసుకుంటున్నారు, ప్రధానమంత్రి రాష్ట్రపతి అని మొన్న ఏదైతే కామెంట్స్ చేశారో, అంటే ఆర్థిక పరంగా దక్షిణాది నుంచి ఎక్కువ పన్నులు లేకపోతే ఒక డిసిప్లిన్ పాటించే దక్షిణాది రాష్ట్రాల మీద వివక్ష చూపిస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన కామెంట్ మీద కూడా పవన్ కళ్యాణ్ స్పందించారు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఉండి ఆ స్థాయిలో ఉన్న నేతలు దేశ సమగ్రతను దెబ్బతీసేలా ఎలా మాట్లాడతారు? ఈ వివక్ష అంటూ మాట్లాడడం మొదలు పెడితే దేశం ఐక్యం అన్న భావన ఉంటుందా అని ఆయన మళ్ళీ ప్రశ్నించారు. ఇప్పుడు ఉత్తరాది దక్షిణాది అని మాట్లాడితే మేము ఎక్కువ పన్నులు కడుతున్నాము, లేకపోతే మా దగ్గర జనాభా తగ్గించాం కాబట్టి మాకు మీరు శిక్షిస్తున్నారని ఇలా రకరకాల వాదనలు తీసుకొస్తే, రేపు ఉత్తరాది వారు ఇదిగో మా రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది సైన్యాన్ని మేము పంపుతున్నాం, ఎక్కువ మందిని సైన్యంలోకి పంపుతున్నాం, లేకపోతే దేశ రక్షణకు సరిహద్దు దగ్గర మా వాళ్ళు ఎక్కువ పహారా కాస్తున్నారు, దీనికి ఏంటని వాళ్ళు వాదనకి దిగితే అప్పుడు ఏం సమాధానం చెప్తామని ప్రశ్నించారు. అలాగే కాంగ్రెస్ జాతీయ పార్టీ అయి ఉండి ఇంత సంకుచిత రాజకీయాలు చేయడం ఏంటి అని. ఇప్పుడు రాహుల్ గాంధీ ఉత్తరాదికి సంబంధించిన వ్యక్తి పుట్టుక ప్రకారం చూస్తే మరి ఆయన దక్షిణాదిలో ఎందుకు పోటీ చేశారు? ఇప్పుడంటే ప్రియాంక గాంధీ వాయనాడు పోటీ చేశారు, అంతకుముందు అక్కడ రాహుల్ గాంధీయే కదా పోటీ చేశారు. మరి అలా నేను ప్రశ్నించవచ్చా అని పవన్ కళ్యాణ్ అడిగారు. అలాగే ఈ వివక్ష రాజకీయాలు, విభజన రాజకీయాలు దేశానికి మంచిది కాదు అని చెప్పిన పవన్ కళ్యాణ్ తెలంగాణలో పోటీ చేయడం అనేది చాలా స్పష్టం. కానీ తను పదవుల కోసం కాదు, తనకి ఆల్రెడీ తన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉన్నాను, ఆ పదవి లేకపోతే ఇంకో పదవి తాను ఎప్పుడూ కోరుకున్నది కాదు, దేశం కోసమే రాజకీయాలు చేస్తున్నానని చెప్పారు. కానీ తన క్యాడర్ అడుగుతున్నారు కాబట్టి, 1,00,00,000 మందికి పైగా ఉన్నారు కాబట్టి తెలంగాణలో ఖచ్చితంగా మేము రాజకీయం చేయడం మొదలు పెట్టాం కాబట్టి 13 నెలలుగా నన్ను టార్గెట్ చేస్తున్నారు తెలంగాణలో కాంగ్రెస్ నాయకులు, ఇంకా అది కొనసాగుతుంది, అది దానికి ప్రిపేర్డ్గానే ఉన్నానని చెప్పారు. మరోవైపు కర్ణాటక, తమిళనాడులో ఉన్న అభిమానులు కూడా వాళ్ళ కోసం కూడా ఏదైనా చెయ్యాలి కదా అన్నారు. ఇది కీలకమైన పాయింట్. ఇప్పుడు తమిళనాడులో విజయ్ ఎప్పుడైతే పార్టీ పెట్టి అనూహ్యంగా 2 ఏళ్లలోనే ముఖ్యమంత్రి అయిపోయారో పవన్ కళ్యాణ్ మీద ఒక తెలియని ఒక ప్రెషర్ పార్టీలో అంతర్గతంగాను బయట తీసుకొచ్చారు. దానికి ఆయన సమాధానం చెప్పినా కూడా 14 ఏళ్లుగా సుమారుగా పార్టీ పెట్టి నడిపిస్తోన్న పవన్ కళ్యాణ్ తన క్యాడరు తనని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటారు. ఒకవైపు తనని పదవులు వద్దని చెప్తున్నా కూడా ఆ ప్రెషర్ ఉంటుంది. మరోవైపు
బీజేపీ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారా అనే ప్రశ్న కూడా నేను ఇంటర్వ్యూలో వచ్చింది. ఇంతకు ముందు కూడా చర్చ మొదలైంది. ఎందుకంటే కర్ణాటక గురించి మాట్లాడుతున్నారు, తమిళనాడు గురించి మాట్లాడుతున్నారు, తెలంగాణ రాజకీయాల్లోకి వస్తున్నారు. ప్రధానమంత్రి నేరుగా వచ్చి కలిసి ఆయన్ని పరామర్శించడానికి వచ్చినా కూడా ఒక గంట సేపు కలిసి మాట్లాడారు. ఇటు పక్కన కర్ణాటకలో తాజాగా ముఖ్యమంత్రి మార్పు, రేపు బీజేపీ అక్కడ అధికారంలోకి రావాలనుకుంటోంది, తెలంగాణలో అధికారంలోకి రావాలనుకుంటోంది. ఇక్కడ తమిళనాడులో అన్నామలై బీజేపీ నదులు బయటకు వచ్చి విడిగా ఆయన రాజకీయ ప్రయాణం మొదలుపెట్టారు. సో ఇవన్నీ ఈక్వేషన్స్ అన్ని చూస్తుంటే పవన్ కళ్యాణ్ సౌత్ రాజకీయాల్లో కీలకం కాబోతున్నారా? జనసేన పార్టీ అధినేతగా ఉంటూనే బీజేపీ ఐడియాలజీకి ఆల్రెడీ ఆయన చాలా దగ్గరగా చేరుకున్నారు కాబట్టి, సో ఆ ఐడియాలజీ ప్రకారం తన పార్టీతో జాతీయ రాజకీయాల్లోకి, ముఖ్యంగా దక్షిణాది రాజకీయాల్లో కీలకం కాబోతున్నారా అనేది కూడా ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అంటే చాలా కీలకంగా మారిపోతున్నాయి రాజకీయ పరిణామాలు. ఇప్పుడు టీఎంసీ విషయంలో చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఏదో ఆఫర్ ఇచ్చిందని, సోనియా గాంధీ ఆఫర్ ఇచ్చారని పార్టీ మర్జర్కి సంబంధించి. ఎందుకంటే పార్టీ నెట్టనిలున చీలిపోవడం, రాష్ట్రంలో 20 మంది ఎంపీలు వేరుకుంపడి పెట్టుకోవడం, ఇవన్నీ చూస్తూ ఉంటే టీఎంసీ ఇక మనుగడ అసాధ్యం అనే పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలో కలిసిపోమని అడగడము. కీలకమైన పరిణామాలు జరుగుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఎటువంటి స్టెప్ తీసుకోబోతున్నారు? కేవలం ఆంధ్రప్రదేశ్కి మాత్రమే పరిమితం కాకుండా తెలంగాణకు రావడం అనేది ఇప్పటికే స్పష్టమైంది. తమిళనాడు, కర్ణాటక కూడా వెళుతున్నారంటే దాదాపుగా సౌత్ అంతా వెళ్ళినట్టే. కేరళలో అవకాశం లేదు ఇప్పుడే బీజేపీకి, కానీ జనసేన కానీ అక్కడికి ఎమర్జ్ అయ్యే అవకాశం లేదు కాబట్టి బహుశా ఈ 4 రాష్ట్రాల మీద ఫోకస్ పెడుతున్నారు. ఆయన చేసిన కీలకమైన కామెంట్లు దేశ సమగ్రత దెబ్బతీయడం, ముఖ్యమంత్రి స్థాయిలో వాళ్ళకి కరెక్ట్ కాదని చెప్పడము, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చాక ప్రభుత్వంలోకి విద్వేషాలు పెంచుతున్నారనడం, ప్రాంతీయవాదం ఉగ్రవాదం కన్నా ప్రమాదకరం అని మరోసారి ఆయన రీఇటరేట్ చేశారు. కానీ ఇదే పవన్ కళ్యాణ్ ప్రాంతీయవాదం గురించి ఏమన్నారు? మనకి ఆంధ్రప్రదేశ్లో కులాలు ఎక్కువ, కానీ తెలంగాణలో వాళ్ళు ప్రాంతం మీద ఒక సమగ్రంగా ఉంటారన్నారు. అంటే ప్రాంతం కోసం కొట్లాడారని ఆ సందర్భంలో చెప్పారు. సో ఇది కొంత కాంట్రడిక్ట్ అవుతున్నారు. డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ కీలకమైన అంశాల మీద మాట్లాడారు. సుదీర్ఘంగా దాదాపు 1.5-2 గంటల పాటు జరిగిన ఆ ఇంటర్వ్యూలో ఉత్తర దక్షిణాది వివక్ష, ఆ డిస్క్రిమినేషన్ వ్యవహారం మీద, దేశ సమగ్రత, అలాగే ఈ డీలిమిటేషన్ విషయంలో కూడా మాట్లాడారు. ముఖ్యంగా కాంగ్రెస్ రీజనల్ పాలిటిక్స్ మీద కూడా కీలకంగా వ్యాఖ్యలు చేశారు. మనతో పాటు రవళిరెడ్డి గారు, తెలంగాణ కాంగ్రెస్ మహిళా అధికార ప్రతినిధి, గాదే వెంకటేశ్వర్లు గారు, జనసేన సీనియర్ నాయకులు, పార్టీ జిల్లా అధ్యక్షులు, విఠల్ గారు, తెలంగాణ బీజేపీ సీనియర్ నాయకులు. నమస్కారం అండి ముగ్గురికి. రవళిరెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు మొన్న జూన్ 2వ తేదీన ఏదైతే ఆవిర్భావ దినోత్సవం నాడు సమావేశం పెట్టుకుంటానంటే కాంగ్రెస్ పార్టీ ఒక తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేయడం, దాని మీద ఒక ఎపిసోడ్ చాలా సీరియస్గా నడిచింది, జనసేన వర్సెస్ తెలంగాణ కాంగ్రెస్. మరోసారి దాని మీద ముఖ్యమంత్రి కూడా రేవంత్ రెడ్డి గారిని అడిగినప్పుడు ఏంటంటే ఆయన అన్నారు, మా మంత్రి ఎవరో సమాధానం చెప్పారు, అయిపోయింది అని వదిలేశారు అప్పటికి ఆయన. సో మళ్ళీ నిన్న తెలంగాణ అంశం గురించి, విభజన అంశం గురించి మాట్లాడారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అలాగే ఈ సంకుచిత మనస్తత్వం ఏంటి జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్కి, ఈ ప్రాంతీయమైన సంకుచిత మనస్తత్వం ఏంటి అని ప్రశ్నించారు. ఏం చెప్తారు? గుడ్ మార్నింగ్ అండి. మీకు ఛానల్లో ఉన్న వాళ్ళకు, ఏబిఎన్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారము. ఈరోజు ఏదైతే పవన్ కళ్యాణ్ గారి ఇష్యూ తీసుకుంటున్నప్పుడు, పవన్ కళ్యాణ్ గారి ఏదైతే ఆయన పొలిటికల్ లైఫ్ కానీ, లేకపోతే ఆయన వ్యక్తిగత జీవితం కానీ, ఇవన్నీ కాదు ముఖ్య అంశాలు. ఈ రోజు ఏంటంటే తెలంగాణ ఏర్పాటు, తెలంగాణ అనేది దశాబ్దాల తరబడి పోరాటం చేస్తే తెలంగాణ అనేది భావోద్వేగాల మధ్యలో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఏ ఏ విషయం మీద ఇయ్యాల్సి వచ్చింది, ఏ రకంగా విభజించాల్సి వచ్చింది అనేది ఎక్కడా కూడా అంటే లోపాయికారిగా పేపర్ మీద పెట్టి ఇట్లా చాట్ గా వేసింది కాదు. బహిరంగంగా పార్లమెంట్ లో చర్చించి బీజేపీ సభ్యులు ఉన్నారు, కాంగ్రెస్ సభ్యులు ఉన్నారు, అందరి సభ్యుల మధ్యలోనే ఏ రకంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోదాము అనే అంశం మీద కూలంకుషంగా చర్చించిన తర్వాతనే బైఫర్కేషన్ అంశాలు, వాళ్ళకి ఏ రకంగా లాభం అవుతుంది, వీళ్ళకి ఏ రకంగా లాభం అవుతుంది అని చెప్పి మరీ ఏరి కూడి అంశాలు చేర్చుకున్న తర్వాతనే లాస్ట్ మినిట్ వరకు కూడా ఇక తెలంగాణ వస్తుందా రాదా అని చెప్పి మాలాంటి తెలంగాణ వాదులము ఉత్కంఠగా ఎదురు చూసిన రోజు ఆ రోజు ఆ పరిస్థితులలో తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చినప్పుడు ఏదైతే కీలకమైన బిల్లులు, కీలకమైన అంశాలు చర్చించినప్పుడు పార్లమెంట్ మూసేయడం అనేది కామన్. అది బీజేపీ నాయకులు మాట్లాడడం, అదే తరహాలో పవన్ కళ్యాణ్ ఆ రీతిలో వెళ్తున్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం, ఇవన్నీ చూసాం.
తెలంగాణ ఏర్పడ్డ తర్వాత 11 రోజులు నేను నిద్రాహారాలు మానేసి కనీసం నీరు కూడా తీసుకోకుండా చాలా బాధపడ్డానని చెప్పి తెలంగాణ ఏర్పాటు మీద ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఆయన స్టాండ్ ఏంటో చెప్తూనే వస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు వివిధ సందర్భాలలో. కానీ అవన్నీ కూడా అంటే ఒక ఆంధ్రవాదిగా ఆయన చేసిన అంశాలను కూడా మేము తెలంగాణ వాదులుగా తిప్పికొట్టాము. అంశాల గురించి ప్రతి విషయాన్ని కూడా కౌంటర్ ఇచ్చుకుంటూ పోతాము. ప్రతి విషయంలో కూడా ఆయన క్లారిటీ ఇచ్చుకుంటూ వెళ్ళారు. ఆయన చెప్తోంది ఏంటంటే ఈ ఆంధ్ర తెలంగాణ వాదం ఇంకో వాదం వద్దని కదా, ఈ ప్రాంతీయవాదాలు పెట్టుకుంటే దేశ సమగ్రత దెబ్బతింటుందనే కదా పవన్ కళ్యాణ్ అంతా ఇప్పుడు మాట్లాడుతున్నది. ప్రాంతీయవాదాలు పెట్టుకోవద్దు అన్నప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం హోదాలు ఆ రోజు ఏదైతే కోనసీమకు ఎవరి కళ్ళు తెలంగాణ వాదుల కళ్ళు కనుదిష్టి వల్ల ఈ రకంగా జరిగిందని మాట్లాడు. అంటే తెలంగాణ వాదులను ఒక చిన్న చూపు, తెలంగాణ ప్రజలను ఒక చిన్న చూపు చూస్తూ ఆయన పలు సందర్భాలలో తెలంగాణ ప్రజల గురించి మాట్లాడిన మాటలను మనం చూసాం. తెలంగాణ ఏర్పాటు ఏ రకంగా జరిగిందో ప్రజలందరికీ తెలుసు. తెలంగాణ ఏ రకంగా విభజన జరిగిందో పార్లమెంట్ లో ఉన్న సభ్యులందరికీ తెలుసు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారికి ఏ రకంగా పొజిషన్ లేదు కాబట్టి ఆయన ఈ విషయాల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయనకు విభజించే విధానం గురించి ఆ రోజు ఆయనకు అవగాహన లేదు. ఈ రోజు కూడా ఏ రకంగా విభజించాలనేది అవగాహన లేదు. కేవలము స్క్రిప్ట్ ని పట్టుకొని వాళ్ళు మాట్లాడింది కదా నేను మాట్లాడాలనే రీతిలో మాట్లాడుతున్నారు. ఈ రోజు ప్రాంతీయవాదం మీదనే ఈరోజు తెలంగాణ ఏర్పడింది. ఆ రోజు భాషావాదం మీద తెలుగు రాష్ట్రం ఏర్పడ్డట్టుగా ప్రాంతీయవాదం మీద ఈ రోజు ఇది ఏర్పడ్డది. దాన్ని ఎవరు తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నష్టపోతుంది. మా నిధులు, మా నీళ్లు, మా నియామకాలు. అంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకి దారితీసిన కారణాలు అవన్నీ మనకు తెలుసు. కానీ ఆయన అన్న పాయింట్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ యాజ్ ఏ నేషనల్ పార్టీ, జాతీయ విలువల గురించి మాట్లాడే పార్టీ, ప్రాంతీయ వాదము లేకపోతే ఇంత సంకుచితమైన మనస్తత్వంతో నువ్వు రావద్దు అని అనడము, నన్ను అడ్డుకునే హక్కు ఎవరికుంది? ఆ మాటకు వస్తే రాహుల్ గాంధీ దక్షిణాది వ్యక్తి కాదు కదా, ఆయన దక్షిణాదికి వచ్చి పోటీ చేశారు ఎందుకని నేను ప్రశ్నిస్తే కరెక్ట్ అవుతుందా అని అడిగారు. రిషి గారు, తెలంగాణ ఏర్పాటును ముఖ్య పాత్ర పోషించింది, తెలంగాణ ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ, జాతీయ కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ గారు. సోనియా గాంధీ గారికి ఇటు ఆంధ్ర గాని, కర్ణాటక గాని, ఉత్తరప్రదేశ్ గాని, మధ్యప్రదేశ్ గాని ప్రతి పార్టీ సమానం. వాళ్ళు ఎక్కడా కూడా విభేదాలు అంటే చూయించలే, డిఫరెన్స్ చూయించలే. ఈ రోజు రాహుల్ గాంధీ గారు చూయించలే. కాబట్టి ఈ రోజు తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వాదులుగా ఆయన చేసిన వ్యాఖ్యలకు మేము బాధపడి కౌంటర్ ఇస్తున్నాం అంతే తప్ప కాంగ్రెస్ పార్టీ 13 నెలలుగా మీరు ఆయన టార్గెట్ అంటే మీ ప్రభుత్వం వచ్చిన 13 నెలలుగా ఆయన టార్గెట్ చేస్తున్నారన్నారు. అందుకే ఆయన జాగీరా అని అడగాల్సి వచ్చిందని కూడా చెప్పారు నిన్న. రిషి గారు ఒక 2 minutes నాకు టైం ఇస్తే చెప్తా. 5 నెలల కిందట కొండగట్టుకు వచ్చినప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో గాని, ఒక కొండగట్టుకు వచ్చే భక్తుని హోదాలో గాని ఆయనకు ప్రోటోకాల్ ఏ రకంగా ఇవ్వాలో డిప్యూటీ సీఎం హోదాలో ఆ రకంగా ప్రోటోకాల్ ఇచ్చి ఘనంగా స్వాగతం పలికి ఆయనకు ఆ రోజు దర్శనం కల్పించినాం. ఈ రోజు ఇప్పటికి కూడా ఆయన స్టిల్ హైదరాబాద్ లోనే ఉంటున్నారు. ఆయనకు ఏ రకంగా ఆయనకు ఫ్యామిలీ కానీ, ఆయన ఆస్తులకు కానీ, ఆయన పొలిటికల్ గా కానీ ఏ రోజు కూడా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనకు ఇబ్బందులు కల్పించలే. ఏదైతే గత 15 రోజుల నుండి ఏదైతే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి ఇష్యూ నుండి ఏదైతే ఆ బర్నింగ్ ఇష్యూలో ఆ టైంలో తెలంగాణలో నేను ఇదే రోజు పెడతా మీటింగ్ అని చెప్పి ఆయన ఏ రకంగా అంటే ఇక్కడ ఏమంటారు దాన్ని, శాంతి భద్రతలు ముఖ్యం, వేరే రకమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి విషయం తర్వాత మేధావులు గాని ఎవరైతే ప్రతి ఒక్కరు కూడా అక్కడ ప్రెస్ మీట్ పెట్టుకోవడం, ప్రెస్ సమావేశం పెట్టుకోవడం, ఆయన అంశాల మీద కూలంకుషంగా చర్చించడం, ఇవన్నీ ఒక ఉద్రేక స్వభావం జరిగినప్పుడు, ఉద్రిక్త వాతావరణంలో ఉన్నప్పుడు ఆయన సభ కరెక్ట్ కాదు అనేది మాకు శాంతి భద్రతల దృష్ట్యా ఆ రకంగా అన్నాం. కానీ ఏ రోజు కూడా ఆయనను పర్సనల్ గా టార్గెట్ చేయలేదు, ఏ రోజు కూడా ఆయనను ఇబ్బంది పెట్టలేదు, ఏ రోజు జనసేన కార్యకర్తల జోలికి వెళ్ళలేదు అనే విషయాన్ని స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా మెసేజ్ ఇవ్వబోతున్నారా? ఒకటి, మొన్న గత వారం క్రితం సరిగ్గా 2వ తారీఖు ఆయన మాట్లాడారు, 3వ తారీఖు మనం చర్చించుకున్నాం. అంటే తెలంగాణ విషయంలో తీసుకున్న తీరు, స్టాండ్, అంటే విభజన విషయంలో, లేకపోతే తెలంగాణ రాజకీయాలు చేసే పంధ, ఇవన్నీ కొంతమందికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. కానీ ఇక్కడ మీరు ఖచ్చితంగా ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్తున్నారు. అది కూడా ఆయనకి పదవుల కోసం కాదు, లక్షలాది మంది కార్యకర్తలు ఆయన అడుగుతున్నారు కాబట్టి అని. కానీ మళ్ళీ ఇవాళ ఆ విషయంలో అంటే విభజన గురించి మాట్లాడడమో లేకపోతే ఈ ప్రాంతీయవాదం గురించి మాట్లాడడమో
ఎట్లా మీకు ఇక్కడ పాజిటివ్ అవుతుంది తెలంగాణలో మీరు రాజకీయాలు చేసే ముందు? రిషి ఒక్క నిమిషం గారు వెంకటేశ్వర గారిని అడుగుతున్నా, జనసేన ఆయన రెస్పాండ్ అవుతారు. జనసేన రిషి గారు మీకు అలానే ఛానల్ ఉన్నటువంటి విఠల్ గారికి, రౌడీ రెడ్డి గారికి శుభోదయం. ఖచ్చితంగా ఇప్పుడు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దాన్ని రాజకీయంగా ఎట్లా తీసుకోవాలంటే అట్లా తీసుకునేటటువంటి ఆలోచన, మేధా సంపత్తి మన రాజకీయ నాయకులకు ఉంది. ఇప్పుడు ఆయన మాట్లాడుతుంది ఏంటి, ఎప్పుడు చూసినా వీళ్ళు కొన్ని అంటే మనకు కావాల్సినంత వరకే కట్ చేసుకుని మాట్లాడే విధానం ఎక్కువైపోయింది. ఇప్పుడు విరగొట్టినప్పుడు జరిగినటువంటి పరిణామాల గురించి నేను బాధపడ్డాను అన్నాడు తప్పితే విరగొట్టిన దానికి బాధపడ్డాను. విరగొట్టిన దానికి బాధపడితే ఆయన అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేస్తాడు కదా, ఇల్లు అక్కడ హైదరాబాద్ లో ఎందుకుంటాడు, ఉండడు కదా. సింపుల్ అర్థం చేసుకోవాలి ఇది కొంచెం. ఇందాక రవళరెడ్డి గారు మాట్లాడితే ఏమన్నారు, ఇట్స్ క్వైట్ కామన్ కొన్ని జరిగేటప్పుడు పార్లమెంట్ మూసేస్తారని. ప్రజాస్వామ్యంలో ఉన్నాం, మనం రాజరికంలో ఉన్నామా మూసేయటానికి? చర్చ జరిగింది ప్రజాస్వామ్యయుతం కదా, ప్రజాస్వామ్యయుతంగా చర్చ జరిగేటప్పుడు మూసేయాల్సిన అవసరం ఏమొచ్చా? ఇన్ని దశాబ్దాలుగా దేశాన్ని పరిపాలించింది కాంగ్రెస్ పార్టీనే కదా. మరి దశాబ్దాలుగా వాళ్ళకి ఉన్నటువంటి కోరికని, వాళ్ళ పోరాటాన్ని ఎందుకని గుర్తించలేకపోయింది కాంగ్రెస్ పార్టీ అప్పటి నుంచి? గతంలో చేస్తే ఇంత గొడవ ఉండేది కదా కదా. వీళ్ళు మాట్లాడితే ఆంధ్ర వాళ్ళు మా సంపద ఎత్తుకుపోతున్నారు, మా నీళ్ళు ఎత్తుకుపోతున్నారు అని భావోద్వేగాలు కొట్టుకుని పెరిగేదాకా తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చా? చాలా పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారు కదా అప్పుడంతా కాంగ్రెస్. ఇవ్వాలంటే చాలా వరకు వెళ్ళిపోయారు, కానీ ఒకనాడు జాతీయవాదం ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు చాలా పెద్దవాళ్ళు, చాలా ఫాలోవర్స్ ఉన్నారు. వాళ్ళందరూ ఎందుకు ఆలోచన చేయలేదు వాళ్ళు? అంటే ఇవాళ వచ్చిన సోనియా గాంధీ గారు వాళ్ళని మించిన నాయకురాలు వీళ్ళకి. ఇంకా నేనంటే ఇంకా కొంచెం లోతుకు పోదలుచుకోవాలి. ఓకే, చర్చ దాని గురించి కాదు వెంకటేశ్వర, ఎందుకంటే తెలంగాణ ఆవిర్భవించి 12 ఏళ్ళు అయిపోయింది. ప్రభుత్వాలు అయిపోయి, మూడో ప్రభుత్వం అయిపోయి కూడా 2.5 ఏళ్ళు అవుతుంది. సో నా పాయింట్ ఏంటంటే, కాదు పవన్ కళ్యాణ్ తెలంగాణలోకి రావడము, తెలంగాణ జనసేన పార్టీ ఇక్కడ పోటీ చేయడం ఇవన్నీ ఓకే, కానీ ఇప్పుడు మళ్ళీ ఆయన ఆ ప్రస్తావన తీసుకురావడం మీకు నెగిటివ్ కాదా అంటున్నా నేను. నెగిటివ్ అనేది వాళ్ళు చేస్తున్న దాన్ని బట్టి అంటుంది. నేను దాని గురించి వెళ్ళదలుచుకోవాలి. అసలు వాళ్ళు మాట్లాడే మాటల గురించి చెప్తున్నప్పుడు వాస్తవంగా అయిపోయింది. ఇట్స్ అయిపోయిన ఇష్యూ అని నేను గతంలో కూడా చెప్పా. ఆల్రెడీ 2 టర్ములు ప్రభుత్వం నడిచిపోయింది, తర్వాత ఇప్పుడు 3వ టర్మ్ ప్రభుత్వం నడుస్తుంది. కానీ ఇవాళకి కూడా వాళ్ళు ఇంకా అదే మాట్లాడుతున్నారు కదా, దాని గురించి మేము మాట్లాడాల్సి వస్తుంది. లేకపోతే అదర్వైజ్ ఎందుకు? ఇప్పుడు ఇందాక రవళరెడ్డి గారు ఏమంటారు, ఆ రోజున లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం, మీరు ఉత్సవాలు చేసుకుంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉండదు, బీఆర్ఎస్ వాళ్ళు చేసుకుంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉండదు, బీఆర్ఎస్ నుంచి విడిపోయినామా ఆమె టీఆర్ఎస్ అని మళ్ళా పెట్టింది పార్టీ, ఆ టీఆర్ఎస్ వాళ్ళు చేసుకుంటే ఉండదు, లేదంటే అక్కడ ఇంకోళ్ళు బీజేపీ వాళ్ళు ఎవరు మీరందరూ చేసుకుంటే లేనిటువంటి ప్రాబ్లము జనసేన పార్టీ వచ్చేసి అక్కడ ఆ ఉత్సవాన్ని చేసుకుంటే ఎందుకు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది? అది చెప్పాలి, దాని సమాధానం చెప్పండి వీళ్ళు ఫస్ట్. ఎస్, మాకు అక్కడ క్యాడర్ ఉంది, మా పార్టీ అక్కడ ఉంది, మా పార్టీ లాస్ట్ టైం మొన్న లోకల్ బాడీస్ లో మేము పోటీ చేశాము, మా క్యాడర్ ఉంది, సభ్యులు ఉన్నారు, మాకు సభ్యత్వం ఉంది, మాది కూడా ఒక పార్టీ కదా అక్కడ. ఈ 4 పార్టీలు ఉత్సవాలు చేసుకుంటే లేనటువంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లము జనసేన పార్టీ వచ్చి అక్కడ ఏదో మేము, అది కూడా ఓపెన్ మీటింగ్ కాదండి, కాంగ్రెస్ కాదు, కేటీఆర్ కూడా మీరు ఇక్కడ రండి ఏదన్నా చేయండి, వస్తే బిర్యానీ పెడతాం, కానీ మీరు సెక్రటేరియట్ లోకి వస్తామంటే మాత్రం ఊరుకోమని కేటీఆర్ కూడా అంటున్నారు. అదేనంటే మీరు ఎందుకంటారు అట్లాగూ? మాది ఒక పార్టీ కదా. మీరు మీ టీఆర్ఎస్ ను ఎత్తేసేసి బీఆర్ఎస్ పోయినటువంటి మీరు ఎట్లా మాట్లాడతారు అట్లా? మాకు ఇక్కడ ఆంధ్రాలో వచ్చి మాకు ఇక్కడ ఆఫీస్ పెట్టారు, మా గుంటూరులోనే పెట్టారు ఆఫీస్, ఇక్కడ ఫ్లెక్సీలు కట్టుకున్నారు. ఏనాడన్నా మేము ఆ ఫ్లెక్సీ గురించి ఆలోచించామా? ఆ ఆఫీస్ పెట్టద్దని ఇప్పుడు చెప్పామా? మరి ఎట్లా ఉంటుంది? ఈ ద్వంద్వ నీతి ఎందుకంటాం వీళ్ళకి? అంటే మీరు చేస్తేనే ఒకటి, మేము చేస్తేనే ఒకటా? ముత్తక సామెత చెప్పినట్టుగా అది కాదు కదా. ఇవాళ ఇవాళ జాతీయవాదం గురించి మాట్లాడితే ఖచ్చితంగా మాట్లాడతారు. జాతీయవాదం గురించి జాతీయవాదం ఉంటేనే కదా. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడింది, ఏడపోతున్నారు, ఢిల్లీ పోట్లేదా, సెంట్రల్ గవర్నమెంట్ పోవట్లేదా? జనసేన ఒక ప్రాంతీయ పార్టీ, ఇవాళ కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీకి తిరిగి సుద్దులు చెప్తోంది జనసేన పార్టీ. ఎట్లా సుద్దులు చెప్పించుకునేట్టుగా వాళ్ళు చేశారు. ఇవాళ ఎక్కడుంది? వాళ్ళు అన్ని స్టేట్లు వెళ్ళిపోయారు కదండి జాతీయ పార్టీనే. బట్ ఎక్కడ ఎన్ని స్టేట్ లో ఉంది వాళ్ళు? ఇలా అన్ని స్టేట్ లో వెళ్ళిపోతాం, మీకు కనుమరుగైపోతా ఉంది కదా. మాట్లాడుతున్నటువంటి మాటల కోసం మేము చెప్పాల్సి వస్తుంది. మేము ఈ శుద్ధులు చెప్పట్లా, వాళ్ళు అన్నదానికి మేము చెప్తున్నాం. మేము వాళ్ళు అన్న తర్వాత మేము ఉన్నాం. ఇందాక రవళరెడ్డి గారు వాళ్ళు మాట్లాడిన మేము కౌంటర్ ఇస్తున్నా ఉన్నారు, తప్పది. వాళ్ళు మాట్లాడిన తర్వాత మేము మాట్లాడాలి. ఎక్కడా కూడా మేము ముందు ఒక మాట కూడా మాట్లాడాలి. వాళ్ళు మాట్లాడిన దాని తర్వాత మేము మాట్లాడిన తప్పితే మేము ఎక్కడా కూడా ఎవరిని రెచ్చగొట్టా ఏమీ చేయలేదు. మా క్యాడర్ అక్కడ ఏదో మీటింగ్ పెట్టుకున్న దానికి ఇంత యాగీ చేసి లేకపోతే ప్రొఫెసర్ నాగేశ్వరరావుకి మీకు సంబంధం ఏంటి?
ఏం మాట్లాడానా ఆయన మాట్లాడినా మీరు ఎవరైనా ఖండించారా? ఎట్లా మాట్లాడుతాం అనలేదు కదా ఎవరును. ఆయన అంతా కానీ విత్డ్రా చేసుకుంటారు. మేము కామ్ అయిపోయాం. కామ్ అయిపోయిన ఇష్యూను తీసుకొచ్చింది ఎవరు? ఈ మేధావుల ముసుగులో మాట్లాడుతుంది ఎవరు? మీరు దాన్ని దేనికి తీసుకొచ్చి లింక్ పెట్టారు? ఒకదానికి ఒక సంబంధం లేకుండా లింక్ పెట్టి యాగి చేసింది మీరు చేసి మళ్ళీ మమ్మల్ని ఎట్లా అంటారు అనుకోవద్దు కదా. ఇంకొక ముఖ్యమైన మాట ఏమన్నారంటే పవన్ కళ్యాణ్ నిన్న ఆయన ఇంటర్వ్యూలో 10 ఏళ్ల పాటు నన్ను ఎవరో అడ్డుకుంటారనో రావద్దనో అనలేదు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఈ రకమైన ప్రాంతీయ విద్వేషాలు మొదలయ్యాయన్నారు. చాలా సీరియస్ కామెంట్ అది. అవును కదండి. ఇప్పుడు ఆ ప్రొఫెసర్ నాగేశ్వర గారి ముసుగులో ఎవరో వచ్చారు, పెట్టారు, ప్రెస్ క్లబ్ లో కూర్చుని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు, నోటుకు వచ్చినట్టు మాట్లాడారు. ఎందుకు మాట్లాడారో వాళ్ళ విగ్రహం వదిలేస్తాం. వాళ్ళు ఎట్లా మేధావులు ఉంటారో వాళ్ళు మాట్లాడిన మాటలు ఒకసారి రివైండ్ చేసుకుంటే వాళ్ళకే వదిలేస్తాం. దాన్ని పట్టుకుని కాంగ్రెస్ లీడర్స్ కదా స్టార్ట్ చేసింది. పొన్నం ప్రభాకర్ గారి దగ్గర నుంచి ఆయన కదా మరీ ఇంకొంచెం రెట్టుకొచ్చి మాట్లాడింది. సో అందుకని మేము అంటాం మరి అన్నది వాళ్ళు కదా. ప్రభుత్వంలో ఉన్నటువంటి మీరు ఆహ్వానించాల్సింది పోయి బీఆర్ఎస్ ఎక్కడ వచ్చిందో వాళ్ళు ఎక్కడ మాట్లాడతారో, వాళ్ళు ఎక్కడ లేకపోతే టీఆర్ఎస్ వచ్చి వాళ్ళు ఎక్కడ కొట్టేసుకుంటారని ముందు ఈయన మాట్లాడితే ఈయన ఎక్కడ క్రెడిట్ కొట్టేస్తాడని చెప్పి వాళ్ళు వచ్చారు. ఒకరి తర్వాత ఒకరు వీళ్ళు వచ్చి రకరకాలుగా మాట్లాడింది వాళ్ళు కదా. మేము ఎక్కడ కూడా నిగ్రహం కోల్పోలేము. మీరు సభ చేసినా కానీ మేము కాముగానే మేము ఎక్కడ నిగ్రహం కోల్పోలేదే. మేము ప్రజాస్వామ్యయుతంగా ఉన్నాం. లాండ్ ఆర్డర్ ప్రాబ్లం మీకంటే ఎక్కువగా గౌరవించవడం కాబట్టి మేము కూడా కామ్ అయిపోయాం. నేను ఎక్కడ మాట్లాడా? ఖచ్చితంగా రోజు వచ్చి ప్రెస్ మీట్ మాట్లాడాలి. మరి మన నాయకుడు కదా, ఒక పార్టీకి నాయకుడు. ఆపిన దాని గురించే మాట్లాడారు. ఎక్కడ సరే ఎందుకు సభను ఆపారు అనే దాని గురించి వచ్చిన మాటలే కానీ అవి సభలో మాటలు కాదు. సభ పెట్టుకొని ఇస్తే సభలో మేము ఎట్లా మాట్లాడేవాళ్ళం? మీరు బహుశా జనసేన ఎందుకు ఇక్కడ పార్టీ వస్తోంది, ఎందుకు రాజకీయాలు చేయాలనుకుంటున్నారు, ఆకాంక్షలు మాట్లాడేవారేమో బహుశా సభ సమావేశం పెట్టుకుని ఇస్తే. మాకు రైట్ ఉంది కదండి, ప్రజాస్వామ్యంలో మాకు రైట్ ఉంది కదా. మేము ఎక్కడికైనా పోవచ్చు కదా. మేము మాట్లాడిన ఆపారు కాబట్టి ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ లో కొంచెం తెలంగాణకు జనసేన రావడం, తెలంగాణలో పోటీ చేయడం అనేది స్పష్టమైంది. అది ఆల్రెడీ ఇప్పటికే చెప్పారు. ఇప్పుడు నిన్న ఆయన మాట్లాడుతూ అంటే జాతీయవాదం లేకపోతే సమగ్రత, ఈ సంకుచిత మనస్తత్వం, కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అయ్యుండి ఇలా మాట్లాడుతుంది అని. కానీ ఇందులో తెలంగాణ మీద చేసిన కామెంట్స్ అట్ ది సేమ్ టైం జాతీయవాదం మీద చేసిన కామెంట్స్ లో కొంత కాంట్రడిక్షన్ ఏమన్నా కనిపించిందా? బీజేపీ అంశాన్ని ఎలా చూసింది? గతంలో బీజేపీ సమర్థించింది పవన్ కళ్యాణ్ గారు వస్తే ఇక్కడ తప్పేంటి, ఇక్కడ రాజకీయం చేస్తానంటే తప్పేంటి అని కాంగ్రెస్ వైఖరిని మీరు తప్పు పెట్టారు. ఇప్పుడు నిన్న చేసిన కామెంట్స్ మీద మీ రియాక్షన్ ఏంటి? గుడ్ మార్నింగ్ అన్న, మీకు అక్కడ ఉన్నటువంటి రవిలి సోదరికి అండ్ వెంకటేశ్వరికి ఏబిఎన్ వీక్షకులు గుడ్ మార్నింగ్ తెలియజేస్తూ, చర్చ నాగేశ్వర గారి చర్చ ద్వారా తర్వాత పవన్ కళ్యాణ్ గారి చర్చ అక్కడికి ముగిసిపోయాల్సి ఉండే. తెలంగాణ కొత్త మేధావి వర్గము స్పందించడము, రాజకీయ నాయకులు ముఖ్యంగా పొన్నం లాంటి వాళ్ళు తెలంగాణని జాగిరా ఎట్లా వస్తావు అనడం, కవిత ఇంకొద్ది ముందుకేసి పవన్ కళ్యాణ్ గారి సభనే ఇక్కడ అనుమతి వద్దు అనేటువంటి ప్రెస్ మీట్ స్టేట్మెంట్ ద్వారా ప్రభుత్వం ఏ కారణం చేతనో అనుమతి ఇవ్వకపోవడం ద్వారా జరిగినటువంటి ఇదంతా చర్చ. సో నిన్న అక్కడితో అంటే పోడ్కాస్ట్ లో ఏఎన్ఐ పోడ్కాస్ట్ లో తన అభిప్రాయాన్ని మళ్ళీ రీట్రేట్ చేయడం అనేది. యాక్చువల్లీ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి ఎప్పుడైతే అది అయిపోయిందిలే ఆయన అన్నారు, మా వాళ్ళు మాట్లాడేది అయిపోయింది అన్నప్పుడు యాక్చువల్ గా ఫుల్ స్టాప్ పడినట్టు, కానీ పడలేదు, కామా మాత్రమే పెట్టారు. కరెక్ట్. సో ఒక రాజకీయ పార్టీగా ప్రాంతీయ పార్టీ అయినా సరే ఎవరు ఏ ప్రాంతంలో అయినా పోటీ చేయొచ్చు, దానికి ఎవరికి అభ్యంతరాలు ఉండవు. ప్రజలు ఎట్లా ఓటేస్తే ప్రజలు ఎవరిని ఆదరిస్తారనే ప్రజల చేతిలో ఉంటది. మీకు బాగా తెలిసిన 2004 లో అప్పటి టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి ఆంధ్రలో పోటీ చేసింది. ఎందుకు అంటే టెక్నికల్ గా అప్పట్లో పార్లమెంట్ సీట్లలో ముఖ్యంగా 2004 పార్లమెంట్ సీట్లలో తెలంగాణలో 17 సీట్లు అప్పటికి పోటీ చేస్తూ ఆంధ్రలో కూడా దాదాపు 7-8 సీట్లు పోటీ చేసింది. ఎందుకు చేసింది అంటే 25 సీట్లు పోటీ చేస్తే కొంత రికగ్నిషన్ వస్తుంది, జాతీయ అంటే ఆ పార్టీకి రికగ్నిషన్ కోసం పోటీ చేసింది. విజయవాడలో పోటీ చేసింది, రాజమండ్రిలో పోటీ చేసింది, చాలా తిరుపతిలో పోటీ చేసింది, 7-8-9 స్థానాలలో పోటీ చేసింది నాకు గుర్తుంది. సో అక్కడ ఎవరికి అభ్యంతరం లేదు. రేపు తెలంగాణ రాష్ట్రంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల్లో పోటీ చేసి అన్ని ఎంపీ సీట్లు ఎమ్మెల్యే సీట్లు పోటీ చేస్తే ఎవరికి అభ్యంతరం ఉండదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు లేదా జనసేన మిత్రులు తెలుసుకోవాల్సింది ఏంటంటే తెలంగాణ ప్రజల మనోభావాల్ని గౌరవిస్తూ మాట్లాడితే ఆ కమ్యూనికేషన్ ప్రాపర్ గా ఉన్నది. తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకిస్తున్నట్టుగా కమ్యూనికేట్ చేస్తే ఆ పార్టీకే నష్టం. మా మిత్రపక్షమైన ఎన్డీఏ భాగస్వామ్యమైన
కమ్యూనికేషన్ ప్రాపర్ గా చేయట్లేదేమో జనసేన నాయకులు అనేది నాకున్న అభిప్రాయం. ముఖ్యంగా ఆ రోజు సభ నడుపుకున్నారు, June 2 రోజు సభ పెట్టి ఉంటే ఇంత చర్చ ఉండేది కాదు. వారికి పార్టీ కార్యకర్తల మీటింగ్ అనుకుంటా, బహుశా జనసేన పార్టీ కార్యకర్తల మీటింగ్. ఆ రోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం పవన్ గారు మాట్లాడితే ఏం చెప్పేవాళ్ళు? సహజంగా తెలంగాణ తల్లి జోహార్లు, తెలంగాణ అమరులకు జోహార్లు. తనకి మొదటి నుంచి తెలంగాణ మీద ఉన్న ప్రేమ, సెంటిమెంట్, గౌరవం కూడా చెప్తున్నారు కదా. పెరిగిండ్లు, ఇక్కడ చదువు, వాటి గురించి ఇక్కడ అనుబంధం ఉంది, గద్దర్ గారితో అనుబంధం, తెలంగాణ ప్రజల అనుబంధం ఉంది. తెలంగాణకు నేను వ్యక్తిగతంగా తెలంగాణకు వేరే అభిప్రాయం ఉంది పవన్ కళ్యాణ్ గారు నేను అనుకోవడం లేదు. తెలంగాణ రాష్ట్రాన్ని సమర్థించు, రాష్ట్ర ఏర్పాటు సమర్థి, కానీ ప్రాపర్ కమ్యూనికేషన్ చేయడంలో జనసేన నాయకులు విఫలమవుతున్నట్టు అనిపిస్తుంది. వారి యొక్క మెసేజ్ ఎట్లా ఉందంటే తెలంగాణ వ్యతిరేకించినట్టు, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని వ్యతిరేకించినట్టు అనేటువంటి మెసేజ్ తప్పుగా పోతుంది. వాళ్ళు సరిదిద్దుకుంటే మంచిది. రెండోది ఏంటంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో నిజంగా రాజకీయ పార్టీ, ఆ రోజు ప్రశ్నలు కూడా చూసాం మనం. తెలంగాణ 12 ఏళ్ల తర్వాత తెలంగాణలో నిధులు నియామకాలు ఏ న్యాయం జరిగింది, ఉద్యోగాలు ఎందుకు ఫిలప్ కాలేదు, నీళ్ళు ఎందుకు రాలేదు, రైతులు ఎందుకు ఆత్మహత్యలు ఇంకా కొనసాగుతున్నాయి, మహిళలకు రక్షణ ఏది, ఈ రకమైన తెలంగాణ సమస్యల పైన స్పందించుంటే బాగుండేది. అది ఏం మాట్లాడండి, అవును మీ జాగిరా, నేను వస్తాను. ఆ కమ్యూనికేషన్ లో వచ్చినటువంటి సమస్య నిన్నటి కూడా ఆ రోజు రామచంద్రరావు సమర్థించారు కదా, మేము వెల్కమ్ చేస్తున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ విధానం తప్పు అని మీరు తప్పుపట్టారు, పవన్ కళ్యాణ్ ని సమర్థించారు. నేను ఇప్పటికీ చెప్తున్నానా, రేవంత్ రెడ్డి గారు ఆ రోజు అనుమతిస్తే చర్చనే లేదు. ఎందుకు అడుక్కున్నారో తెలియదు. ఓకే, ఇవాళ ఒక తెలంగాణ రాష్ట్ర పార్టీ తెలంగాణ ప్రాంతంలో ఎన్నికల్లో పోటీ చేయాలి అంటే పవన్ కళ్యాణ్ గాని జనసేన నాయకులు తెలంగాణ సమస్యల పైన మాట్లాడారు. నిన్న పాడ్కాస్ట్ లోనే ఇంకొక జర్నలిస్ట్ ఆయన మాట్లాడుతూ మీరు బీజేపీ డైరెక్షన్ లో నడుస్తున్నారా అని అడిగారు ప్రశ్న. ఎందుకంటే అనుమానాలు, ఈ చర్చ ఎందుకు అంటే తెలంగాణ రావడము, ప్రధానమంత్రి గారు ఇక్కడికి రావడము, తెలంగాణలో పోటీ చేస్తామని పవన్ కళ్యాణ్ చెప్పడము. నిన్న పైగా ఆయన ఇంకొక కొత్త విషయం చెప్పింది ఏంటంటే కర్ణాటక, తమిళనాడులో కూడా నా అభిమానులు ఉన్నారు, ఆయన ఏంటి ఇక్కడికి రారా అని అడుగుతున్నారు, మరి వాళ్ళ కోసం కూడా ఏదైనా చెయ్యాలి కదా అన్నారు. సో అంటే జాతీయ రాజకీయాల్లో బీజేపీ సౌత్ లో పవన్ కళ్యాణ్ ద్వారా, అంటే పవన్ కళ్యాణ్ ముందు పెట్టి నడిపించాలనే ఆలోచన ఏమైనా చేస్తోందా? పవన్ కళ్యాణ్ గారు డెఫినెట్ గా వారికి అన్ని ప్రాంతాల్లో ఆదరణ ఉంటుంది, అభిమానులు ఉన్నారు, లక్షలాది మంది అభిమానులు, అలా ఎవరికి అభ్యర్థం లేదు. భారతీయ జనతా పార్టీ ఎన్డీఏలో భాగస్వామ్యమైనటువంటి పార్టీ. పవన్ కళ్యాణ్ గారికి మాకు సంబంధాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు అంటే తెలంగాణలో విడిగా పోటీ చేయాలని ఒకవేళ వాళ్ళ ఆలోచన ఉంటే, తెలంగాణ సమస్యల పైన స్పందించి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదని నా అభిప్రాయం. తెలంగాణ ఇష్యూస్ మాట్లాడితే ఇష్యూ కాదు. ఇప్పుడు రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్ళు అయింది. ఆ రోజు భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతుతో ఏర్పడ్డది. పార్లమెంట్ లో దాదాపు 450 మందితోటి సంపూర్ణంగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. ఆర్టికల్ 3 ప్రకారం ఏర్పడ్డది. దాన్ని ఎవరు కూడా, ఏ శక్తి కూడా దాన్ని కబలించలేదు. ఇవాళ తెలంగాణ అస్తిత్వానికి ఎవరు వచ్చి పోటీ చేసినా తెలంగాణకు అస్తిత్వానికి వచ్చే నష్టమేం లేదు. ఎవరు ఆ శక్తిని కదిలించలేవు. కేవలం రాష్ట్రం ఏర్పడి విడిపోయిన తర్వాత మళ్ళీ ఆ చర్చ అనవసరం. ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాలకు ఉన్నాం. రాజకీయాల విషయానికి వచ్చినప్పుడు ఏ ప్రాంతంలో రాజకీయాలు చేయాలంటే ఆ ప్రాంత సమస్యల పైన మాట్లాడాలి. అది ముఖ్యం, అది ప్రధానం. అసలు ప్రజలే యాక్సెప్ట్ చేయరు కదా. ఇప్పుడు ఇంతకుముందు షర్మిల పార్టీ పెట్టారు, మళ్ళీ ఆవిడ కాంగ్రెస్ పార్టీలో విలీనం అయిపోయారు, ఏపీసీసీ ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఇప్పుడు అదే విషయాన్ని నేను ఏమంటున్నా, పోటీ చేస్తే ప్రజలు నిర్ణయించుకుంటారు కదా, రాజకీయాలు చేస్తే ప్రజలు నిర్ణయించుకుంటారు ఎవరికి ఏం ఓటు వేస్తారు అనేది. అది జనసేన నాయకులు ఆంధ్ర ప్రాంతానికి నష్టం జరిగితే డెఫినెట్ గా వాళ్ళు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అడగొచ్చు, విభజన ద్వారా వారికి వచ్చే నష్టం అడగొచ్చు, కాంపెన్సేషన్ అడగొచ్చు, అమరావతి గురించి నిధులు అడగొచ్చు, ఆ ప్రాంత డెవలప్మెంట్ గురించి అక్కడ జనసేన కొట్లాడొచ్చు, పోరాటం చేయొచ్చు. తెలంగాణ జనసేన శాఖ ఏం చేయాలి? తెలంగాణ సమస్యల పైన స్పందించాలి. ఇక్కడ ఉద్యోగాల గురించి మాట్లాడి, నీళ్ల గురించి మాట్లాడి, మహిళల గురించి మాట్లాడి, రైతుల ఆత్మహత్యల గురించి మాట్లాడాలి. 12 ఏళ్ల తర్వాత తెలంగాణ కానీ ఇంకా న్యాయం జరగలేదు. విభజన హామీల విషయంలో కేంద్రం ఇంకా పూర్తి చేయాల్సిన వాటి మీద అడగొచ్చు. అది స్పేస్ ఉంటది. కాకుండా కమ్యూనికేషన్, పవన్ కళ్యాణ్ గారి కమ్యూనికేషన్ లో కొంత గ్యాప్ ఉందని వెంకటేశ్వర గారు చెప్పింది ఏంటంటే, మేము మాట్లాడలేదు ముందు, మమ్మల్ని రావద్దని నీకు ఇక్కడ ఏం పని అడిగినప్పుడు కదా మేము రెస్పాండ్ అయ్యామని. ఇప్పుడు జరిగింది అదే. కాంగ్రెస్ పార్టీ నాయకులే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. మీ జాగిరా ఎట్లా వస్తావో, ఎట్లా అడుగు పెడతావో అన్నారు. కవిత దానికి ఆజ్యం పోసింది. జాగీరాని వీళ్ళు అడగలేదు. మీరు అనుమతి ఎందుకు ఇవ్వరు? పవన్ కళ్యాణ్ గారు అన్న తర్వాతనే పొన్నం గారు సమాధానం చెప్పిండు, ఏ స్మార్ట్ జాగిరే అని చెప్పిండు. కొంతమంది నాయకులు అనుమతి ఇవ్వకపోవడం మీద పవన్ కళ్యాణ్ ఆ స్థాయిలో
సీరియస్ గా రెస్పాండ్ అయిన దాని మీద మంత్రి పొన్నం ప్రభాకర్ అలా రియాక్ట్ అయ్యారు. సో లెట్స్ ఎండ్ దిస్. అంటే ఆ తెలంగాణ వివాదాన్ని జనసేన క్లోజ్ చేయాలి, కాంగ్రెస్ క్లోజ్ చేయాలి. ఇందాక మీరు చెప్పినట్టు ఏంటంటే ఎస్, తెలంగాణలో జనసేన రాజకీయాలు చేయాలంటే తెలంగాణ అస్తిత్వాన్ని వంట పట్టించుకోవాలి, తెలంగాణ సమస్యల గురించి మాట్లాడాలి, అక్కడ ఇంకా మిగిలిపోయిన విభజన హామీల గురించి మాట్లాడాలి, ఇక్కడ మహిళలకు హక్కుల గురించి మాట్లాడాలి, అవన్నీ మాట్లాడుకోవాలి. కానీ బియాండ్ దట్ ఇప్పుడు ఏమవుతోందంటే మళ్ళీ నేషనల్ అంటే జాతీయ భావం, జాతీయ దృక్పథం దీని మీదకి మళ్ళీ కూడా టర్న్ అవుతుంది. రవళిరెడ్డి గారు, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న నాయకులే ఉత్తరాది దక్షిణాది అంటూ విడదీసే రాజకీయాలు చేస్తే దేశ సమగ్రతకు భంగం కాదా? రేపొద్దున ఉత్తరాది రాష్ట్రాల వాళ్ళు వచ్చి అంటే మనం ఇప్పుడు ఆర్థిక డిసిప్లిన్ పాటించాము, లేకపోతే దక్షిణాది రాష్ట్రాల నుంచి ఎక్కువ ఇస్తున్నాం అంటే మేము సైన్యం ఎక్కువ ఇవ్వలేదా, మా సంగతి ఏంటనే వాదనకు వస్తే దీనికి ఎక్కడ ఎండ్ ఉంటుందని అడిగారు. సో ముఖ్యమంత్రి వ్యాఖ్యలు, మొన్న ప్రధానమంత్రి రాష్ట్రపతి చేసిన కామెంట్స్ గురించి ప్రస్తావన ఏం చెప్తారు? గుడ్ ప్రస్తావన. మేము ఫస్ట్ నుండి కూడా ఇదే మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కానీ దక్షిణాదిలో ఉన్న ముఖ్యమంత్రులందరూ కూడా ఈ రోజు బీజేపీ పార్టీ వచ్చిన తర్వాత దక్షిణాది మీద సవతి తల్లి ప్రేమ చూపిస్తుంది, ఎక్కువగా బడ్జెట్ లో అలొకేషన్ చేయట్లేదు, కేవలం నార్త్ కే ఇస్తుంది అనేది చెప్తున్నాం. అదే వాస్తవంగా జరుగుతుంది కూడా. గత 12 బడ్జెట్ల నుండి చూస్తే కూడా తెలంగాణ విషయంలో నిన్న కూడా తెలంగాణకు ఏమిచ్చిళ్ళు మనం చూసాం. 12 సంవత్సరాల వాళ్ళ ఏమంటారు వాళ్ళ 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఈ రోజు కూడా మేము అదే అంటున్నాం. ఈ రోజు ఎప్పుడు కూడా సౌత్ నార్త్ అనే డిఫరెన్స్ చూడకండి. మేమైతే ఎక్కువగా ఇక్కడ నుండి పన్నులు వెళ్తున్నప్పుడు మాకు కూడా అంతే రీతిలో మాకు బడ్జెట్ లో అలొకేషన్ ఉండాలి కదా అని మా హక్కుల కోసం మేము పోరాడంలో తప్పు లేదు. ఇది ఫెడరల్ స్ఫూర్తితో అడిగితేనే అమ్మాయిన అన్నం పెట్టదనే స్ఫూర్తితో పోతున్న ఈ దేశంలో ఖచ్చితంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక దేశ ప్రధానికి అప్పీల్ చేయడంలో తప్పు లేదు. దేశ ప్రధాని ముందు ఓపెన్ గా మాట్లాడిండ్రు. మా ప్రధానిగా ఉన్నప్పుడు, మా మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు గుజరాత్ ను ఎప్పుడు అట్లా డిఫరెన్స్ గా చూడలేదు. ఈ రోజు మీరు కూడా తెలంగాణను గాని దక్షిణాదిని గాని తేడా చూపించకండి అని చెప్పి ఆయన ఓపెన్ గా మాట్లాడిండ్రు. ఎక్కడా 2 స్వరాలు మాట్లాడలేదు. ఈ రోజు మీరు ఒక రాష్ట్రానికి డిప్యూటీ సీఎం గా ఉన్న మీరే మీ అయ్య జాగీరా అని ప్రశ్నించవచ్చు ఒక రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి. ఈ రోజు మీరు మాట్లాడినప్పుడు ఎక్కడ పోతుంది ఫెడరల్ స్ఫూర్తి? మీరే ఇక్కడనేమో మీ అయ్య జాగీరా అని ప్రశ్నిస్తారు. మళ్ళీ అదే ఆంధ్రాకి వెళ్ళి తెలంగాణలో ప్రాంతీయవాదం ఎక్కువగా ఉంటది, మన దగ్గర కులం ఎట్లా ఉంటుందో తెలంగాణలో అట్లా ఉంటది అని చెప్పి అయిపోయింది. సమస్య అక్కడికి క్లోజ్ అయిపోయింది. మీరు క్లోజ్ చేశారు. చేసిన తర్వాత తిరిగి మళ్ళీ నిన్ను పాడ్కాస్ట్ లో ఏదో మాట్లాడాలి. సరే, మీరు చేగువేరా అని మీకు అభిమానం, మీరు ప్రశ్నిస్తారు. భగత్ సింగ్ పుస్తకం చేతిలో పట్టుకొని పోతారు. ఎక్కడ మేమేమంటాం, మేము వెల్కమ్ చేస్తాం. మీరు కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు ఎక్కడైనా పోటీ చేసుకోండి, అభ్యంతరం లేదు. కానీ రాహుల్ గాంధీ గారు వచ్చి ఇక్కడ ఎందుకు పోటీ చేశారు? అది మన దేశంలో, మన రాజ్యాంగంలో ఉంది. ఎక్కడైనా ఒక తను చెప్తుంది కూడా అదే, రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కు కదా, భారత భూమిలో ఎక్కడికైనా నేను వెళ్తాను. ఇప్పుడు నన్ను ఆడితే రాహుల్ గాంధీ ఎలా వస్తారు ఇక్కడికని కదా. సో ముఖ్యమంత్రి ఎప్పుడైతే ప్రధానమంత్రి పదవి, రాష్ట్రపతి పదవి ఉత్తరాది వాళ్ళకని ప్రస్తావన తీసుకొచ్చారో హిందూ కాన్క్లేవ్ లో, దానికి రెస్పాండ్ అయ్యారు. ఒక ముఖ్యమంత్రి ఇలా విభజన అర్థం వచ్చేలా మాట్లాడితే దేశ ఐక్యతకు భంగం కాదా అని. రిషి గారు, మేమేమంటున్నామంటే దేశ ఐక్యత కోసం మేము కట్టుబడి ఉన్నాం. దేశం ఐక్యంగా ఎట్లా ఉండాలని. దేశంలో తెలంగాణ దక్షిణాది కూడా ముఖ్యమే. మరి మా దక్షిణాది వాళ్ళకు కూడా అన్యాయం చేయొద్దు. దేశంలో మేము కూడా ఆర్థికంగా ప్రధాన భూమిక పోషిస్తున్నప్పుడు మాకు అన్యాయం చేయొద్దని చెప్పి మా ముఖ్యమంత్రి గారి వాదన గాని మా వాదన గాని అది తప్పు కాదు కదా. అడగడంలో తప్పు లేదు. వేరే ఎక్కడికైనా వెళ్ళి వేరే అనకూడని ప్లేస్లలో అంటే తప్పు. ఈ రోజు సరే, పవన్ కళ్యాణ్ గారు ప్రతిదీ ప్రశ్నిస్తున్నారు, ఓకే. మరి ఈ విషయంలో నిట్ట నిలువున పట్టపగలే రాజ్యాంగం హత్య గావించబడుతుంది. మధ్యప్రదేశ్ లో సీటు చోరీ జరుగుతుంది. ఈ రోజు సీటు చోరీ అంశంలో మాట్లాడాల్సిన అవసరం ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాల్సిన బాధ్యత ఆయన మీద ఉంటది. ఎందుకంటే ఎక్కడ అన్యాయం జరిగిన ఆయన చూస్తూ ఉండలేడు కదా. ఏది అన్యాయం జరిగినా చూస్తూ ఊరుకోలేడు. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజైతే మా మీనాక్షి నటరాజన్ గారికి జరిగిన అన్యాయం విషయంలో ఖచ్చితంగా మాట్లాడాల్సిన అవసరం ఉంటది. ఇది నిజంగా ఒక రాజ్యాంగానికి తూట్లు పడిచే అంశమే. రాజ్యాంగం అంటే ఎందుకంటే ఈ రోజు గతంలో ఎవరైతే అఫిడవిట్ ఇచ్చినప్పుడు దాన్ని సరిదిద్దుకునే అవకాశం కూడా ఇచ్చింది. ఈ కాలంలోనే ఒక ఎంపీ పరిమల్ నత్వాని ఎంపీ గారికి ఖచ్చితంగా ఆమె తను ఏదైతే అఫిడవిట్ లో పొందుపరిచిన అంశాన్ని
తను మళ్ళీ సవరించుకునే అవకాశం ఇచ్చినప్పుడు మీనాక్షి నటరాజన్ గారికి ఎందుకు ఇవ్వరు? ఈ రోజు మీనాక్షి అంటే ముందస్తుగా వీళ్ళు 3 నామినేషన్లు వేయిస్తారు. అంటే కుట్రాపూరితంగా ఏ రకంగానైనా అంటే ఈసీతో కలిపి ఏ రకంగానైనా ఈ రోజు ఈ సీట్ను మేము ఇంత అన్యాయం జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ గారికి మేము వెల్కమ్ చేస్తాం. మీరు కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు ఎక్కడైనా పోటీ చేసుకోండి. తెలంగాణలో వచ్చే జెడ్పీటీసీ ఎలక్షన్లలో పోటీ చేయండి. తెలంగాణలో వచ్చే కార్పొరేషన్ ఎలక్షన్లలో పోటీ చేయండి. 119 నియోజకవర్గాలకు 119 గెలుచుకోండి. మేము వద్దనట్లే. కానీ మీరు ఏదైతే అన్యాయాన్ని ప్రశ్నిస్తా నేను గద్దర్ స్ఫూర్తితో ఉన్నా అని చెప్పినప్పుడు ఈ అన్యాయాన్ని కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఆయన మీద ఉంది. సమగ్రత గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్ ఇక్కడ కాంగ్రెస్ లో ఒక రాజ్యసభ అభ్యర్థికి జరుగుతున్న అన్యాయం గురించి ఎందుకు మాట్లాడరని అడుగుతున్నారు వెంకటేశ్వర గారు, రావుల గారు. రిషి గారు, ఇప్పుడు అక్కడ అన్యాయం జరిగిందంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అక్కడ ఉన్నటువంటి రూల్స్ ప్రకారం ఏం జరిగిందనేది చూడాలి. అంతేగాని ఇప్పుడు అక్కడ రిజెక్ట్ చేసింది, ఒక నామినేషన్ రిజెక్ట్ చేసినప్పుడు దాంట్లో నిజంగా ఇల్లీగాలిటీ ఉందా, లీగల్ గా ఉంటే ఇల్లీగల్ చేశారన్నది చూడకుండా వెంటనే ఎట్లా రెస్పాండ్ అవుతాం? నిన్న చేశారు, సుప్రీంకోర్టు కూడా వెళుతున్నారు అనుకుంటా. లీగల్ రైట్ చేయొచ్చు, లీగల్ ఫైట్ ఉంది కదా, చేయొచ్చు కదా. ఇప్పుడు నిజంగా అన్యాయం జరిగితే ఖచ్చితంగా మాట్లాడతాం. అది ఎవరిని దాన్ని దాంట్లో ఎవరి గురించి కూడా ఇదే ఉండదు. ఓకే, అది ఇప్పుడు మళ్ళీ అది మెయిన్ ఇష్యూ అయిపోతుంది. అది కాదు, నాకు ఒకటి చెప్పండి వెంకటేశ్వర గారు. ఇవాళ పవన్ కళ్యాణ్ స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా ఆంధ్రప్రదేశ్ లో ఉంటూనే పార్టీ డిసైడ్ అయిందా ఇప్పటికే తెలంగాణలో, కర్ణాటక, తమిళనాడులో అంటే ఒక జాతీయ స్థాయిలో ముందుగా దక్షిణాదిన పార్టీ పెనిట్రేట్ అవ్వడము, రాజకీయాలు చేయడము, అలాగే బీజేపీ డైరెక్షన్ అందరికి కూడా సమాధానం ఏంటి? ఇప్పుడు మేము ఎన్డీఏలో కలిసిన దగ్గర నుంచి అంటానున్నారు, ఒక భాగస్వామిగా కొన్ని పార్టీలన్నీ కలిపి ఒక కూటమిగా ఏర్పడినప్పుడు జనరల్ గా పెద్ద పార్టీలు అతని పెద్ద నాయకుల దగ్గర నుంచే వాళ్ళు చెప్పింది వింటున్నారనేది సహజంగా వచ్చే మాటలు అది. అంతేకాని ఎవరి పార్టీ యొక్క రూల్స్ కానీ లేదంటే ఎవరి పార్టీ యొక్క సిద్ధాంతాలు కానీ ఖచ్చితంగా ఉంటాయి. మా పార్టీ సిద్ధాంతం మేము ఫాలో అవుతాం. అంతేగా అంత మాత్రం ఇప్పుడు కూటమిలో ఉన్నాం కాబట్టి, బీజేపీ పెద్ద పార్టీ కాబట్టి ఇక్కడ వాళ్ళు ఎటు అడమంటే అటు వెళ్తారు, ఉంచోమంటున్నారు, కూర్చోమంటారు అంటే అట్లా హౌ ఇట్ ఈస్ అనటానికి ఏముంది? రాజకీయ ఆక్షేపణ, అది జస్ట్ రాజకీయ ఆక్షేపణ. మేమైతే పట్టించుకోదలుచుకోలేదు. మేమైతే మా సిద్ధాంతం ఏంటి, మా పార్టీ పెట్టినప్పుడు మేము ఏ భావజాలంతో పార్టీ పెట్టాం, ఏ సిద్ధాంతాలు మేము రూపొందించుకున్నాం, ఆ సిద్ధాంతాలకు అనుగుణంగా వెళ్తాం చెప్తే సిద్ధాంతాలకి వ్యతిరేకంగా ఎక్కడ కూడా మేము అడిగాం. మా సిద్ధాంతాలకు అనుగుణంగానే మేము వెళ్తున్నాం. ఇవాళ దేశ సమగ్రతను కాపాడుకుంటూ చేయాలనేది మా సిద్ధాంతంలో ఒక సిద్ధాంతం. అప్పుడు ప్రాంతీయ పార్టీ నుంచి జాతీయ పార్టీగా ఎదిగే ప్రయాణంలో ఉందా కనీసం జనసేన? మేబీ కావచ్చు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లుగా ఇప్పుడు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే, తెలంగాణలో ఉమ్మడి రాష్ట్రంలో అందరూ కలిసి ఉన్న వాళ్ళమే, అక్కడ అభిమానులు ఉన్నారు ఆయనకి. ఇవాళ కూడా ఒకటి అర్థం చేసుకోవాలి ఏంటంటే, అక్కడ ఉన్నవాళ్ళు తెలంగాణలో ఉన్నటువంటి మా లీడర్స్ అందరూ కూడా తెలంగాణలో పుట్టి పెరిగిన వాళ్ళే. ఇక్కడ ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు అక్కడ పెట్టలేదు, లేదంటే ఆంధ్ర ఎవరైతే ఆంధ్ర అంటారో ఆంధ్ర వాళ్ళు ఎవరు కాదు. అక్కడ లీడర్స్ అందరూ కూడా తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన లీడర్సే, వాళ్ళు ఏర్పాటు చేసిందే. అంతేకాని ఇక్కడ నుంచి మేము అక్కడ ట్రాన్స్పోర్ట్ చేయాలి. అది ఒకసారి వీళ్ళందరూ తెలుసుకోవాలి. సరే, ఇందాక మన విట్ల గారు మాట్లాడుతూ కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది. కమ్యూనికేషన్ గ్యాప్ నేను ఏమంటానంటే, ఒక పదం మనం మాట్లాడిన దాన్ని ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు చెప్పొచ్చు. ఇక్కడ కూడా ఇందాక వాళ్ళు ముందు మాట్లాడారు, మేము ముందు మాట్లాడాలని చూస్తే ఒకసారి చూడమనండి. పొన్నం ప్రభాకర్ గారిని కానీ, అనిరుద్ధ్ రెడ్డి గారు కానీ, అనిరుద్ధ్ రెడ్డి గారు మరీ నీచంగా మాట్లాడారు. అనిరుద్ధ్ రెడ్డి అయితే ఇప్పుడే కాదు, ఆయన ప్రతి అంశంలోనూ మాట్లాడతాడు. ఆయన ఎమ్మెల్యే సంబంధం లేకుండా మాట్లాడు. హౌ ఇట్ ఈస్ అంటే మేము అంత చేతకంటారమా? ఎట్లా మాట్లాడతారు? వ్యక్తిగతంగా మాట్లాడకూడదు కదా. నువ్వు దీనికి ఎమ్మెల్యే, నువ్వేమి సామాన్య పౌరుడు కాదు. ఎమ్మెల్యేగా ఉండి ఇష్టానుసారంగా మాట్లాడావు. ఇష్టానుసారంగా మాట్లాడింది మీరు రెచ్చగొట్టారు. నేనేమంటానంటే, ఇందాక విట్ల గారు చెప్పినట్టుగా, ఎస్, మాకు సభ జరిగితే సభలో ఖచ్చితంగా మేము తెలంగాణలో జరుగుతున్న అన్యాయం గురించే మాట్లాడేవాళ్ళం. కానీ అక్కడ అవకాశం ఇవ్వలేదు కాబట్టి అది కాదు స్పీచ్, అది కాదు. తెలంగాణ సభ జరిగితే సభలో మేము ఖచ్చితంగా అక్కడ తెలంగాణలో జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడేవాళ్ళం, గత ప్రభుత్వాలు చేసినటువంటి దుర్మార్గాల గురించి మాట్లాడేవాళ్ళము. అది ఆ స్పీచ్ వేరు, ఆ స్పీచ్ బయటకు రాలేదు కదా అసలు. నేను అంటుంది అది. సో ఎక్కడా కూడా మేము ఎప్పుడూ కూడా ఒకటే వీళ్ళు నేను చెప్పేది ఏంటంటే, ఈ రోజుకి పవన్ కళ్యాణ్ అక్కడ నివాసం ఉంటుంటే అని ఎట్లా మీరు ఇది చేస్తారు, అని ఎట్లా వేరే రకంగా ఆలోచిస్తారు? అట్లా కదా రిషి గారికి ఇష్టమని కదా నేను అంటుంది. అప్పటి నుంచి ముడిగి ఉన్నటువంటి బంధం అట్లా ఉంది కదా ఇవాళ. ఇంకోటి విఠల్ గారు, డిలిమిటేషన్ మీద చర్చ మళ్ళీ మొదలవుతోంది. నేను పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడారు. ఒక విషయం కొంత ఒప్పుకుంటూనే, అంటే ఈ జనాభా ఆ లెక్కల ప్రకారం జరిగితే కొంత ఇబ్బంది ఉంటుంది, కానీ అమిత్ షా ఆల్రెడీ చెప్పారు కదా,
ఏది 50% బ్లాంకెట్ గా అందరికి తామాషాలో పెరుగుతుంది అనేది. సో ఇప్పుడు డీలిమిటేషన్ అండ్ డిస్క్రిమినేషన్, రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన ఉత్తరాది దక్షిణాది, సో ఈ రెండింటి కేంద్రంగా రాజకీయం జరగబోతోంది. అందులో పవన్ కళ్యాణ్ పాత్ర కీలకంగా ఉండబోతోందా దక్షిణాది రాష్ట్రాల్లో? నా ఒక్క మాట ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాలి. బ్రిటిష్ వాళ్ళు స్వాతంత్రం ఇస్తూ మన దేశానికి ఒక అప్రద, వీళ్ళు ఈ దేశం ముక్కలు అవుతుంది, ఈ దేశం కలిసి ఉండదు అని చెప్పిపోయారు. దానికి విరుడుగా భారత రాజ్యాంగం, అంబేద్కర్ అద్భుతమైన రాజ్యాంగం రాసి సర్దార్ వల్లభాయ్ పటేల్ 500 సంస్థల్ని ఏకం చేసి దేశం ఐక్యంగా ఉంది. నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. ఈ భిన్నమైన భేదాభిప్రాయం ఇప్పుడు నార్త్ సౌత్ అంటాము, రేపు నార్త్ ఈస్ట్ అంటారు, లేదా అంటున్నారు కదా, ఆల్రెడీ అంటున్నారు నార్త్ ఈస్ట్ అంతా ఇది దేశ సమగ్రతకు ఉపయోగపడుతుందా, దేశ ఐక్యతకు ఉపయోగపడుతుందా, దేశ విచ్ఛిన్నానికి ఉపయోగపడుతుందా? సమస్యలు వేరు, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం వేరు. ఇప్పుడు సౌత్ నార్త్ విషయానికి వస్తే, ఇవాళ జిఎస్టీ విషయానికి వస్తే, మహారాష్ట్ర బాంబే, ఇట్స్ ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, దాదాపు 15% ఆఫ్ జిఎస్టీ ఒక బాంబే సిటీకి వెళ్ళి వస్తుంది దేశానికి. 15%. మరి బాంబే ప్రజలు మేము 15% మీ దేశానికి ఇవ్వమని కూర్చుంటే దేశం బతుకుతుందా? అదేవిధంగా హైదరాబాద్ కు తెలంగాణ ఆదాయము హైదరాబాద్ నుంచి 80% వస్తుంది. రేపు హైదరాబాద్ ప్రజలు, కోటి ప్రజలు ఆదిలాబాద్ లో నువ్వు ఖర్చు పెట్టొద్దు, లేదా మహబూబాద్ లో వెనుకబడిన ప్రాంతాల్లో ఖర్చు పెట్టొద్దు, అది దేశ సమగ్రతకు ఉపయోగపడతాయి. ఇట్లాంటి వాదన డెఫినెట్ గా అభివృద్ధి ప్రాంతానికి రావాల్సిన, ఇంతకుముందు రవి సోదరు చెప్పినట్టుగా తెలంగాణకి అద్భుతంగా దాదాపు 11 లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఈ 12 సంవత్సరాల్లో అధికారిక లెక్కలు చెప్తున్నా. కిషన్ రెడ్డి గారు ఆన్ రికార్డ్ లో చెప్పారు, దానికి ప్రతిదానికి డాక్యుమెంట్ ఎవిడెన్స్ కూడా చూపించారు. 11 lakhs crores. కీ ప్లేయర్ అంటే దాదాపు బీజేపీ టోనే, పవన్ కళ్యాణ్ గారి టోను, వాయిస్ దాదాపు దగ్గరగా ఉంటాయి. ఆయన రాజకీయ పార్టీ సిద్ధాంతాలు కొంత అలైన్మెంట్ లో. సో మీకు కీ ప్లేయర్ కాబోతున్నాడా ఆయన సౌత్ లో? మా ఎన్డీఏలో భాగస్వామ్య వ్యక్తి డెఫినెట్ గా అందుకే అండి, ఎందుకంటే అన్నామలే బయటకు వచ్చేసాడు. కర్ణాటకలో అధికారం రావాలనుకుంటున్నారు మీరు, తెలంగాణలో పవన్ కళ్యాణ్ అడుగు పెడుతున్నారు, తమిళనాడు కూడా వెళ్తానంటున్నారు. సో అందుకే అడుగుతున్నారు, సౌత్ లో పవన్ కళ్యాణ్ రానున్న రోజుల్లో కీ ప్లేయర్ కాబోతున్నారా బీజేపీ? డెఫినెట్ గా ఉంటాడు. ఆయనకున్న ఆదరణ ఒక సీనియర్ యాక్టర్ గా, ఆయనకున్న సీనియర్ యాక్టర్ కాకుండా ఆయనకున్న సిద్ధాంతం యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది, మాస్ ఫాలోయింగ్ ఉంది. అది డెఫినెట్ రాజకీయంగా ఉపయోగపడితే భారతీయ జనతా పార్టీకి ఉపయోగపడుతుందా, జాతీయవాదానికి ఉపయోగపడుతుందా, ఎన్డీఏకు ఉపయోగపడితే మంచిదే కదా. దాంట్లో అభ్యంతరాలు ఉండవు మాకు. సో ఇదే నేను అదే చెప్తున్నా, ఈ ప్రాంతీయ ఏ ప్రాంతానికి ఆ ప్రాంత అస్తిత్వం ఉంటది, ఉండడంలో తప్పు లేదు. తెలంగాణ ప్రాంతానికి న్యాయం జరగాలి, తెలంగాణ అస్తిత్వం కోరుకుంటాము. ఆంధ్ర ప్రాంతంలో అస్తిత్వం ఉంటుంది. తమిళనాడు పవన్ కళ్యాణ్ గారు నిన్న చేసిన కామెంట్స్ మీద మరి కాంగ్రెస్ పార్టీ నాకు తెలిసి ఇంకా అఫీషియల్ గా మంత్రుల స్థాయిలో ఎవరు రియాక్ట్ కాలేదు. ఇవాళ వాళ్ళు ఏమన్నా మాట్లాడతారేమో మరి చూద్దాం. థ్యాంక్స్ వెరీ మచ్ రవళి గారు, విఠల్ గారు, వెంకటేశ్వరరావు గారు. ఇది వాళ్ళ బ్రేక్ఫాస్ట్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.